తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఇక్కడ ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించగా ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిత్వం చేసినట్లుగా చూస్తాం. దేవునికి ప్రజలకు మధ్యవర్తి అవసరత ఏమిటి అంటే, మనుషుడు దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాడు అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని రాయబడి ఉన్నది. ఆకాశ మండలం ఉన్నటువంటి అధిపతిగా చేసుకొని వారి వలె కడమ వారి వలె శరీర స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. రెండవది యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో వారు నా ఆత్మ నియమింపని సంధిని వారు చేసుకొని ఉన్నారు అని రాయబడి ఉన్నది. దేవుని ఉగ్రతకు మనుషుడు పాత్రుగా ఎంచబడడానికి మూలం ఏమిటంటే దేవుని ఆత్మ నియమింపనటువంటి సంధిని ప్రజలు చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుకనే దేవుని ఆత్మ నియమింపని సంధిని చేసుకున్నటువంటి మనుషుడు దేనికి పాత్రుడిగా ఎంచబడుతున్నాడు అంటే మరణానికి పాత్రుడిగా ఎంచబడినట్లుగా చూస్తాం.